హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారండి? మీరంతా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా అయితే దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజైతే పిల్లలకి స్కూల్ అయితే లేదండి. అందుకనైతే నేను స్లోగా అయితే పనులైతే నేను స్టార్ట్ చేసుకున్నాను. ముందైతే నేను ఈరోజు పిల్లలకి ఎలాగో స్కూల్ లేదు కాబట్టి పొయ్యి అంటించుకొని అయితే నేను ఎసరు పెట్టుకున్నానండి. అన్నానికి బియ్యం కూడా కడిగేసుకున్నాను. మా పాప ఆ స్టాండ్లో నేను సర్దుతానమ్మా గిన్నెలు అనేసి సర్దుతుందండి. నేనైతే ఇంక మిగిలిన గిన్నెలు ఏమన్నా ఉంటే అవి అయితే నేను తీసుకెళ్ళి తోముకునే దగ్గర వేసుకున్నానండి తోముకుంటానికి. ఇక మా బాబు అయితే టీవీ పట్టుకుని హాలిడే వచ్చిందంటే ఇక టీవీతోనే ఉంటాడండి. ఇలా నేను గిన్నెలన్నీ ఇక్కడ వేసుకున్నానండి తోముకోవడానికి. ఇప్పుడు గిన్నెలు తోముకుంటాను. నీళ్ళైతే మాకు సమ్మర్ వచ్చిందంటే అసలు నీళ్ళైతే ఉండవండి. వస్తాయి కానీ మోటార్స్ వేసేస్తారు. మోటార్లు వేయడం వల్ల మాకు మామూలుగా అలాగే నీళ్ళు అయితే రావండి. మా మోటార్ ఏమో రిపేర్ వచ్చి పోయింది. ఇది ఉడత పిల్ల నిన్న వచ్చిందండి మా ఇంటి దగ్గరికి. మా పిల్లలేమో దీన్ని ఎటు వెళ్ళనివ్వకుండా వాళ్ళ చేతులతో పట్టుకొని దానికి ఒక బెడ్ రెడీ చేశారు. ఒక గూడు కూడా పెట్టారండి. దానిలో పడుకోబెడుతున్నారు. ఇది చక్కగా అటు ఇటు నడుచుకుంటూ ఏదిస్తే తింటుందండి. పాలు కూడా తాగుతుంది, నీళ్లు తాగుతుంది. ఇక దీనికి కావాల్సింది ఏముందండి, చక్కగా భోజనం కుదురుతుంది మా ఇంటి దగ్గర. కొబ్బరి బొండాలు కొట్టేసి నీళ్ళు దగ్గర తింటలేదు ఇది. అది అలా అన్నాడనండి. అదే అది మొత్తం తింటలేదు. డాడీ ఇక్కడ పెట్టి పాపం ఇది ఎండలకి నిన్న తట్టుకోలేక అది ఎందుకో మరి నిన్న ఆ చెట్ల పైనుంచి అయితే మా ఇంటి దగ్గరికి వచ్చేసిందండి. అప్పటి నుంచి ఇది పాపం పిల్లల దగ్గర నుంచి అసలు వెళ్ళట్లేదు. దీనికి 2 రోజులు మా ఇంటి దగ్గర ఆశ్రయం కల్పించి తర్వాత అయితే వాళ్ళ అమ్మ దగ్గర వదిలేస్తాము. మా ఇంటి పక్కనే ఉంటుందండి తోట. ఆ తోటలోకి వదిలేస్తాం. ఇక నేను కూర వచ్చేసి ఈరోజు కూరకి మా పాదునున్న చిక్కుడుకాయలు కొన్ని దొరికినాయండి. వాటిలో అయితే పొటాటో వేసుకుని కొంచెం టమాటాలు కూడా వేసుకుని అయితే నేను కూర అయితే ఈరోజు వీటితో సరిపెట్టేస్తానండి. ఇక సంవత్సరాది వచ్చేసిందంటే ఇక పాదులు అయితే ఉంచరండి. ఇవే లాస్ట్ చిక్కుళ్ళు. ఇక పాదులు అయితే తీసేస్తారు కదండి. మరి ఉగాదికి పాదులకి ఉన్న కనెక్షన్ ఏంటో నాకైతే తెలియదండి. ఉగాది వచ్చిందంటే పాదులు తీసేయాలంటారు. కానీ నాకు అలా నచ్చదండి, ఇష్టం ఉండదు. పాపం కాచే పూజేవి కదా, అటంతటా అవి చనిపోతేనే కానీ మనం తీయాలంటే కొంచెం నాకు బాధగా అనిపిస్తుందండి. మరి ఉగాది వల్ల మరి ఆ పాదులకి ఏదైనా మరి ఉందో ఏమోనంటే నాకు తెలియదండి. మీకు తెలిస్తే నాకు చెప్పండి. ఉగాదికి పాదులకు ఉన్న సంబంధం ఏంటో. అమ్మ కూడా అంటది ఉగాది వెళ్ళిపోయిందంటే పాదులు ఉంచరు, తీసేస్తారండి. అది ఎందుకమ్మా అంటే పెద్దోళ్ళు అలా చేస్తారు, మనము ఇక అది ఫాలో అయిపోతామే అంటదండి. మరి దానికి పర్టికులర్ ఆన్సర్ ఏంటనేది నాకు తెలియదండి. మరి ఇంకా నేను ఈ కూర చూసుకుంటున్నాను. పిల్లలైతే ఈరోజు హాలిడే కాబట్టి అండి గేదెల దగ్గరికి వెళ్ళి గేదెలను చూస్తామమ్మా, తాతయ్య దగ్గరికి వెళ్తాము అని అంటే వాళ్ళ డాడీ అయితే తీసుకెళ్ళారు. పిల్లలు గేదెల దగ్గరికి వెళ్ళారు ఈరోజు. అత్తయ్య కూడా వెళ్ళిందండి. మా మేనకోడలు కూడా వెళ్ళింది వాళ్ళతోటి. ఇక్కడ పొలంలో ఇంటి దగ్గర కన్నా ఈ వేసవకాలంలో చాలా బాగుంటుందండి, చల్లదనంగా ఉంటుంది. మంచినీళ్ళ బాటిల్స్, స్నాక్స్ అవి పట్టుకుని అయితే వెళ్ళారు. ఈ సంవత్సరం అయితే బాగా సమ్మర్లో ఎండలు ఎక్కువగా ఉన్నట్టున్నాయండి. అసలు చాలా పల్లెటూళ్ళలోనే చాలా మాకు నిమ్మతోట పక్కనండి, తోటలు ఇవన్నీ పక్కనే ఉంటాయి. చాలా చల్లగా ఉంటుందండి మాకు అన్ని ఏరియాల్లో ఎలా ఉన్నా. ఈ తోటలో ఉన్న ఏరియాల్లో అయితే చాలా చల్లగా ఉంటుందండి. అలాంటిది మాకే చాలా వేడి అనిపిస్తుందండి, ఇంటి దగ్గర ఉండలేకపోతున్నాం. మా ఇంటి ముందు అయితే మా ఇంటిని ఆనుకుని రేకుల షెడ్ అయితే వేసుకున్నామండి. ఆ షెడ్లో అయితే ఇంకా ఉడికొచ్చేస్తుంది. ఇక లోపలే ఉంటున్నాము. ఇక పిల్లలు అందుకనేసి మేము పొలంలోకి వెళ్తాము, చల్లగా ఉంటుంది అక్కడ అని వెళ్ళారండి. గేదెలను కూడా చూసినట్టు ఉంటుంది అనేసి. ఇక నా కూర అయితే అయిపోయిందండి. అది ఉడికే లోపు అయితే నేను ఇంకా వేరే పనులు చూసుకుంటాను.
ఇది పప్పు అయితే నేను రేపు టిఫిన్కి అయితే నానబోసుకున్నానండి, ఇడ్లీలు వేయడానికి. ఇది నానుతుంది. నేనైతే మార్నింగే నానబోసుకొని ఈవినింగ్ రుబ్బుతానండి. ఇక తర్వాత వడియాలకైతే నేను బియ్యం నానబెట్టుకున్నానండి. పొద్దున్నే పోసేసుకున్నాను, 6 గంటలకి నానబెట్టేశాను. అవి అలా నాని తర్వాత 2-3 గంటల తర్వాత అయితే అవి శుభ్రంగా నీళ్ళన్నీ కడిగేసండి, అది అంతా వెళ్ళిపోయేలాగా కాసేపు వాడనిచ్చండి. నీళ్ళన్నీ ఇలా ఆరబెట్టుకుంటున్నాను ఎండ వచ్చిన తర్వాత. ఇవి ఎందుకంటేనండి, నేను వడియాలు పట్టుకుంటామండి మేము. పిండి వడియాలు అంటారు కదండి, సమ్మర్లో బాగా వడియాలే కదండి ఫేమస్. గుమ్మడి వడియాలు, పిండి వడియాలు, మజ్జిగలో మిరగాయలు ఇవన్నీ ఇప్పుడే కదండి చేసుకుంటాము. నేనైతే ఈ పిండి వడియాలకి నాకు ఆ ప్రాసెస్ ఎంత తెలిసినా కానండి నేను పొయ్యను, నాకు భయం. మా ఆడపడుచు పోతుందండి, మా వదిన. ఆవిడైతే నేను బియ్యమే కడిగేసి పిండి ఆడించేసి ఇక ఇద్దరి మీదే అలా పట్టుకుంటాము. ఎన్ని చెంబులు పోయాలో, ఎలా కలపాలో అన్నీ తనే చూసుకుంటుందండి. ఇక నేనైతే ఎలాంటి హెల్ప్ అయినా చేయాలి కదా అనేసి నేను బియ్యం అయితే కడిగి పిండి ఆడించి ఆవిడకి ఇస్తాను. ఆవిడే పట్టుకుంటుంది, మాకు కూడా ఇస్తుంది. నేను కూడా ప్రాసెస్ ఏంటి, ఎలా పడతారు అనేది అయితే ఒక వీడియో అయితే తీయాలనుకుంటున్నానండి, కుదరట్లేదు. వీడియో తీసి అయితే నేను తప్పకుండా పెడతాను. ఇవైతే రేషన్ బియ్యం అండి. రేషన్ బియ్యము ఇలా మేము పిండిలు ఆడించుకుని వడియాలకని, పప్పులు, జంతికలు అవి పిండి వంటలకి ఉపయోగిస్తామండి. ఒక్కోసారి ఇంట్లో తినే బియ్యం అయితే అయిపోయినప్పుడు అయితే మేము ఈ బియ్యం కూడా తింటామండి. ఈ గిన్నెలు కూడా తోమేసుకున్నానండి, నీళ్ళు వాడతాయని పక్కన పెట్టుకున్నాను. ఇక ఇవి వచ్చేసి పిండి వడియాలండి. వదిన మొన్న పోసింది, కొంచెం పిండి ఉంటే పోసి అయితే నాకు ఇచ్చేసింది. పిల్లలకి పెట్టమని వేయించి ఎలా ఉంటాయో చూడమని అయితే ఇచ్చిందండి. వడియాలు అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి, బాగున్నాయండి. ఇక ఈ పిండి ఆడించిన తర్వాత వీటితో కూడా పట్టుకుంటాము. అంతవరకు అయితే ఇవి నాకు ఇచ్చేసింది, ఒక చెంబుడు పోసి. ఇవి ఎలా వచ్చినాయి ఏంటని నాకు చూసుకోమని ఇచ్చిందండి. నేను ఇక ఈ డబ్బాల్లో అయితే స్టోర్ చేసేసుకుంటున్నాను. ఇవి అయితే వడియాల పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. పప్పుచారు కాసానంటే వాళ్ళకి ఆమ్లెట్ అవసరం లేదండి, వేరే ఫ్రై ఏమీ అవసరం లేదు. ఈ వడియాలు వేయించి ఇచ్చానంటే చాలా ఇష్టంగా తింటారండి. గుమ్మడి వడియాలు కూడా వాళ్ళు అంత ఇష్టంగా తినరు, ఈ వడియాలు తింటారు. ఈ వడియాలు మాకు సంవత్సరం అంతా కాకుండా మధ్యలోనే అయిపోతాయండి, అంత మళ్ళీ వేయించి 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 అంటారు. ఇదేనండి వాళ్ళ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.